ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపనుంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని ఆమోదముద్ర వేయనున్నారు. టూరిజం పాలసీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కొత్త మద్యం బ్రాండ్లతో పాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. సింధు, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ అవనుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి వాటికి ఆమోదం కూడా కేబినెట్ తెలుపబోతోంది. అదేవిధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఈ ఖరారు చేయబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే బీసీ కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే బీసీ కులగణన చేసింది, మరోసారి కూడా అవకాశం ఇచ్చింది. చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేయని వాళ్ళ కోసం కూడా టైం ఇచ్చింది. అయినప్పటికీ కూడా చాలా తక్కువ సంఖ్యలోనే సెకండ్ టైం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో నివేదిక అయితే ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఖచ్చితంగా బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈరోజు దానికి ఆమోద ముద్ర వేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని కూడా చూస్తోంది. మరోవైపు చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఇప్పటికే జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అఖ్తర్ ఇప్పటికే నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి 1, 2, 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 1% సంచార జాతులకు, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు 9%, మాల ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి 11% రిజర్వేషన్లు ఉండాల్సిందే అంటూ కూడా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసిన నేపథ్యంలోనే షమీమ్ అఖ్తర్ గారిని మరోసారి కలవాలి, కలిసి మీ యొక్క వినతులు ఇవ్వండి అంటూ కూడా సీఎం చెప్పిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మందకృష్ణ మాదిగ ఆయన కలిశారు. ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత షమీమ్ అఖ్తర్ అధ్యయనం చేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా నివేదిక కూడా అందించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకే ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలని కూడా చూస్తున్నారు. మరోవైపు చూసినట్టయితే ఇంకా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి 12వ తారీఖు నుంచి కూడా సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో 12వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉంటే మాత్రం ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేయడానికి కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే టూరిజం పాలసీని కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా టూరిజానికి హబ్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ సరైనటువంటి ప్లేసులను వాడుకోలేకపోతున్నాం, ప్రదేశాలను వాడుకోలేకపోతున్నాం. దీనివల్ల రెవెన్యూ రావడం లేదని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో టూరిజం పాలసీని తీసుకొని వచ్చి రెవెన్యూ పెంచుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక మరోవైపు మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికి 1,00,000 కార్డుల పంపిణీ చేపట్టాలని కూడా భావిస్తున్న క్రమంలో దీనికి సంబంధించిన అంశంపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కొత్త మద్యం బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్న క్రమంలో దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే బీసీ కులగణన అంశంపైన ప్రధానంగా ఇందులో చర్చించబోతున్నారు. ముఖ్యంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్లు ఏదైతే ఉంటే కేబినెట్ ఆమోద ముద్ద అయితే వేయబోతుంది. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలో పలు రాజకీయ అంశాలపైన కూడా ఈ కేబినెట్లో చర్చ అయితే జరగబోతోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.